జై శ్రీరామ్ అందరికీ కూడా లేట్ అయిపోయింది కదా, 2-3 రోజులు అయిపోయింది వీడియోస్ చేసి. సో ఈరోజు మళ్ళీ ఈ వీడియోతో మేము ముందుకు వచ్చేస్తున్నాను. ఏంటంటే పాపం చాలా రోజుల నుంచి ఇబ్బంది పడుతున్న కారు పెట్టుకునే ప్లేస్లో కూడా ఎండ తగులుతూ వర్షానికి తడుస్తూ చాలా సఫర్ అయిపోతున్నారు కదా. అందులోనూ రేకులు ఎలాంటివి వేసుకోవాలో ఒకప్పుడు చెప్పారు, మంచివని చెప్పారు. ఇప్పుడు వచ్చేసి అవి వేయించుకోకండి, అవి మంచివి కావు అని చెప్తారు. అంటే వాళ్ళు వేయించుకున్నప్పుడేమో మంచివని చెప్పంగానే జనాలందరూ ఇంత మంచిగా ఇంత రేటు ఉన్నా సరే చెప్పారు కదా మంచివి మంచివి అని చెప్పి వేయించుకున్న వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఈవిడ నష్టపోవడంతో పాటు అందరూ కూడా నష్టపోతారు కదండి. మంచో చెడో మనకు తెలియదు. మనకు తెలియనప్పుడు మనం ఇది మంచి ఇది చెడు అని మనం ఎలా డిసైడ్ చేస్తాము? డిసైడ్ చేయకూడదు కదా. అంటే మనం మంచి అని చెప్పంగానే అవునా మంచిగా ఉందా అని చెప్పి కొంతమంది వేరేవి వేయించుకునే వాళ్ళు కూడా అది ఆపుకొని వీటి మీద ఇన్వెస్ట్ చేస్తారు. అప్పుడు వాళ్ళతోటి మనం రాంగ్ స్టెప్ వేయించినట్టు. అలా రాంగ్ స్టెప్ వేయించడం వల్ల అక్కడ వాళ్ళకి మాత్రమే నష్టం కాదు, మనకి కూడా నష్టమే. మన వల్ల ఇంకొకళ్ళు సఫర్ అయితే మనకి ఆ పాపం అనేది వస్తూనే ఉంటుంది ఖచ్చితంగా. పైగా ఇది ఇన్వెస్ట్మెంట్తో ఉన్న ప్రాబ్లం అనమాట. అంటే పెద్ద ఖర్చుతో కూడిన ప్రాబ్లం కాబట్టి ఖచ్చితంగా తిట్టుకుంటారు. ఎందుకు తిట్టుకోరండి? ఇప్పుడు ఎవరైనా వచ్చి ఇది బాగుంటుంది, మనం ఏదో అనుకుంటాము, స్టాండర్డ్గా ఉండేది మనం ఒకటి చూస్ చేసుకుంటాము. మనకు బాగా తెలిసిన ఒక వ్యక్తి వచ్చి అయ్యో ఇది బాగోదండి, ఇప్పుడు ఫేమస్ కూడా కాదు, ఇప్పుడు ఇది కొత్త మోడలు చాలా బాగుంది, మొన్న వేయించుకుంటే కూడా చూసాము, మేము వేయించుకున్నాము అని చెప్పంగానే అయ్యో అవునా కొత్త మోడల్ అంటున్నారు, ఆ రేట్ ఎక్కువైనా పర్లేదు కొత్త మోడల్కి వెళ్ళిపోదామని వాళ్ళు తీసుకున్న డెసిషన్ ఆపి ఈ వ్యక్తి చెప్పిన మాట మీద వచ్చి కొంటారనమాట. అప్పుడు ఈ చెప్పిన వ్యక్తి ఒక 10 ఏళ్ల తర్వాత 15 ఏళ్ల తర్వాత అవి చెడిపోవడమే కాక ఆ వ్యక్తి చెప్పినందుకు కొన్న వీళ్ళకి కూడా డ్యామేజే అనమాట. అందుకే నేను అనేది ఏంటంటే ఎవరి సొంత డెసిషన్స్ వాళ్ళు తీసుకోండి, పక్క వాళ్ళ మీద నమ్మకం పెట్టుకోకూడదు. మన సొంత డెసిషన్స్ మనం అంటూ తీసుకోవాలి ఖచ్చితంగా. అలానే ఇంకొకటి ఏంటంటే మనం అనవసరమైన ఖర్చు, ఇప్పుడు వీళ్ళకి ఏముంది చెప్పండి, కొంతమంది ఉంటారు అవి ఇన్వెస్ట్ చేస్తారు, దెబ్బతింటారు, మళ్ళీ ఆ ఇన్వెస్ట్మెంట్ ఎలా లాగుతారు? తిప్పి తిప్పి తిప్పితే జనాల మీదే లాగుతారు. ఏముందండి, ఒక 10 రోజులు వీడియోస్ చేశామంటే ఆ వ్యూస్తో ఈజీగా రేకుల షెడ్ ఏంది, రేకుల ఫ్యాక్టరీనే పెట్టేసుకోవచ్చు అనమాట. ఆటోమేటిక్గా అంత సంపాదించేస్తారు. అది జనాల మీదే సంపాదిస్తారు కదా. కానీ అందరికీ అలా కాదు కదా. స్వయంగా కష్టంగా వాళ్ళకి ఉపాధి వెతుక్కుంటూ వాళ్ళకి జీవనాధారం చేసుకుంటూ వాళ్ళు చేసుకోవాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, వీళ్ళు జనాల మీదే ఇన్వెస్ట్ చేసి జనాలతోటే డబ్బులు సంపాదించుకొని తిరిగి జనాలతోటి కొనిపించి మరీ దందా నడిపేసుకుంటారనమాట. సో అలాగా పోయింది కాబట్టి కొత్తది ఇచ్చారు కాబట్టి మళ్ళీ ఖర్చు వాళ్ళ మీద పడ్డది కదా. మరి అవి ఎలాగ రావాలి? మళ్ళీ ప్రమోషన్స్. పండగ దగ్గరకు వచ్చింది కదా, ఆడవాళ్ళందరూ అట్రాక్ట్ అయ్యేది దేనికి? బంగారానికి, నగలకి. బంగారం అన్న నగలన్న ఒకటే కదా. సో ఇమిటేషన్ జ్యువెలరీకి, బంగారానికి, చీరలకి, డ్రెస్సులకి, ఇంట్లో యూజ్ చేసే డైలీ యూజ్డ్ యాక్సెసరీస్ అన్నిటి మీద ఆడవాళ్ళకి మంచి ఇష్టం అనేది ఉంటుంది. పండగ వాతావరణం, మనకు నచ్చిన రంగు, మనకు నచ్చిన చీర వాళ్ళ మీద రుద్దేస్తే అయిపోయాయి. మనం ఏదో లింకులు కింద పెడితే వాళ్ళ సాగు వాళ్ళు వస్తారు, చక్కగా కొంటారు. అందులో కమిషన్ మనకు ₹1 మనకు వచ్చి పడుతుంది అనమాట. మన జేబులో పడుతుంది కదా రూపాయి. అవతల నష్టపోతే మనకేంది? మనము మంచిగా ఉన్నామా లేదా? మనకు కావాల్సింది ఇదే కదా. పక్కనోడు నష్టపోతే మనకేంది, పక్కనోడు ఎట్టయిపోతే మనకేంది. సో అలాగే ఏంటంటే వాళ్ళు చక్కగా మందిని ముంచేసి చక్కగా నిలబడుతూ ఉంటారు. ఇంకొక విషయం కూడా నేను చెప్పాలనుకునేది ఏంటంటే, ఇలాంటి వాళ్ళు ఇలా ఓ పక్కన సంపాదిస్తుంటే నిజం నిక్కచ్చిగా మాట్లాడే వాళ్ళని సూటిపోటి మాటలతో వీళ్ళ బీభత్సమైన రిచ్ ఫ్యాన్స్ అనమాట. ఎలా అంటే ఒక ఇంత ఏజ్ వచ్చినా ఆవిడ మంచిగా ఉంది, ఆవిడ చీరలు చాలా ఇదిగా ఉంటాయి, ఆవిడది లగ్జరీ లైఫ్, ఆవిడ గురించి మీరు మాట్లాడేది ఏంది అని చెప్పి కొంతమంది భజన బ్యాచ్ ఉంటారు కదా, భజన బృందం. అంటే ఆవిడ భజన బృందం ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏంటంటే ఇక్కడ కామెంట్ సెక్షన్కి వచ్చి యువతల మాట్లాడే పర్సన్స్ని అంటూ ఉంటారు. రీసెంట్గా ఒక మేడం పెట్టారనమాట. సో ఆ మేడం గురించి నేను తను చేసిన షార్ట్ వీడియో అనేది చూశాను. సో తనను కూడా అండం మొదలు పెట్టేశారనమాట. ఎవరంటే ఈ భజన బ్యాచ్. ఆవిడ ఏజ్ ఏంటి,
మీ ఏజ్ ఏంటి, సో మీరు ఆవిడ గురించి మాట్లాడతారా, అది ఇది అని చెప్పారు. అవునండి, నేను మా మేడం చెప్పిందంతా విన్నాను. నేను కూడా ఒకటి మిమ్మల్ని అడుగుతున్నాను, అంటే ఏజ్ని బట్టి మంచేదో చెడేదో డిసైడ్ అవుతారా? అంటే మీరు మెచ్చుకునే మీ మేడం ఎవరైతే ఉన్నారో, అంటే మీరు మెచ్చుకునే మీ మాట ఎవరైతే ఉందో, మరి ఆవిడ ఎందుకని మంచి విషయాలు చెప్పదు, ఎందుకు మందిని ముంచే విషయాలు చెప్తుంది? అలాంటి వాళ్ళని మీరేమీ అడగరు కదా. అలాంటి వాళ్ళ వల్ల నష్టపోయిన వాళ్ళకి మీ ఓదార్పు ఏమీ ఉండదు కదా. కానీ అలాంటి వాళ్ళ గురించి ఇది చేయకండి, అది చేయకండి, అలా చెప్పిన మాటలు విని మోసపోకండి అని నిజాలు చెప్పే వాళ్ళని మాత్రమే మీరు ఎందుకు టార్గెట్ చేస్తారు? అంటే మోసపోతే మీరు మోసపోండి, నష్టం లేదు. మీలాంటి వాళ్ళు మోసపోయినా సరే, అలాంటి వాళ్ళు మోసం చేసినా సరే మీకు తేడా తెలియదు. మీరు నష్టపోయినా మీకు భజన బ్యాచ్ కదా, ఆటోమేటిక్గా భజన చేస్తూనే ఉంటారు. దానికి ఇక్కడ ఎవరికి సంబంధం లేదు. కానీ ఎవరైతే నిజాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారో వాళ్ళని ముంచేస్తున్నారు, వాళ్ళని రానియట్లేరు. పాప మా మేడం చెప్తూ ఉంటే నాకే కొంచెం బాధ అనిపించింది. అరే ఎందుకు ఏజ్ డిఫరెన్స్ చూడడం ఏంటి? ఆవిడ ఏమన్నా నిన్నగాక మొన్న పుట్టిన బాలకుమారినా? కాదు కదా. ఆవిడ ఏజ్ పెద్దదే. ఆవిడ అంత ఏజ్లో కూడా స్కిన్ కేర్ చూడండి, ఇదిగో పలానా యాప్లో మీ మొహం పెట్టండి, మీరు ఇది చేసుకోండి అని అనగానే మీరు చేసేసి చెప్పేస్తారా? అంటే 20 ఏళ్ళోళ్ళు 15 ఏళ్ళోళ్ళు చెప్తే వాళ్ళని ఏమంటారు? మీరు నాలెడ్జ్ తెలుసుకుని చెప్పినా సరే, మీరు పిల్లలు, మీకేం తెలుసు పోండి అని అంటామా అనమా? మరి అదే కనుక 60-70 ఏళ్ళోళ్ళు ముడతలు వచ్చిన వాళ్ళు చెప్తేనేమో లొట్టలు ఎగరేసుకొని మరి అమ్మ ఆమెకు బాగుందంటే ఈమెకు బాగుందంట అని పోయి కొంటాం. ఏజ్ని బట్టి వస్తుందా అండి నాలెడ్జ్? ఈ కాలంలో 10 సంవత్సరాలు 15 సంవత్సరాల పిల్లలు కూడా గోల్డ్ మెడల్స్ సంపాదిస్తున్నారు. ఒక చిన్న పాప ఇన్స్టాగ్రామ్లో నేను చూస్తుంటే ఆ పాప భగవద్గీత గురించి చెప్తుంది. 80 ఏళ్ళ ఏజ్ వచ్చిన వాళ్ళు చెప్తున్నారా భగవద్గీత గురించి? అందులో శ్లోకాలు కంఠస్థంగా చెప్తుంది ఆ అమ్మాయి, బుక్ చూసే పని లేకుండా. మరి ఈ 60 ఏళ్ళోళ్ళు 50 ఏళ్ళోళ్ళు మరి ఎందుకు చెప్పట్లేరు? ఏజ్ని బట్టి ఇక్కడ నిజాలు గురించి మాత్రమే మాట్లాడాలి. ఏజ్తో సంబంధం ఏంటి? అసలు ఆవిడ ఏజ్ ఏదైతే మీకు ఏంటి చెప్పిన దాంట్లో కరెక్ట్గా ఉందా రాంగ్ ఉందా అనేది ఆలోచించుకోవాలి. అంతేగాని ఊరికనే విమర్శించమంటే ఇలాంటి భజన బ్యాచ్ మాత్రం భలే వచ్చేస్తారబ్బా నిజంగా. ఇంకోటండి, నేను స్టార్టింగ్లోనే చెప్దామనుకున్నాను, సారీ. పాపం మొన్న ఒక సిస్టర్ అడిగారు, నేను కంటి కింద డార్క్ సర్కిల్స్ ఇలాంటివి వచ్చినప్పుడు నేను చెప్పానమాట. సో ఆ సిస్టర్ ఫేస్ మీద బ్లాక్ స్పాట్స్ ఇలా ఉన్న వాళ్ళు కూడా యూస్ చేయొచ్చా అని చెప్పి ఆ రెమెడీ గురించి అడిగారు. అయితే ఫేస్ అంతా కూడా యూస్ చేయొచ్చండి. మీకు బ్లాక్ మార్క్స్ ఎక్కడున్నా సరే ఇది యూస్ చేయొచ్చు. స్కిన్ మీద ఎలాంటి బ్లాక్ మార్క్ లేకపోయినా వాళ్ళు కూడా ఇది యూస్ చేయడం వల్ల చాలా సాఫ్ట్ స్కిన్ అనేది వస్తుంది. బ్లాక్ స్పాట్స్ తొందరలో రాబోతున్నా సరే ఇది చేయడం వల్ల నివారించుకోగలుగుతామన్నమాట. సో ఆ సిస్టర్ అడిగిన తర్వాత నేను యాక్చువల్గా ఏ వీడియో చేయలేదు, చిన్న చిన్న షార్ట్సే పెడుతున్నాను. అందుకని ఆ సిస్టర్కి క్లారిటీ ఇవ్వలేకపోయాను. అందుకని ఈ వీడియోలో అయితే నేను క్లారిటీగా చెప్తున్నాను. పల్ప్ అనేది మీరు ఫేస్ మొత్తానికి అప్లై చేయండి, చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. చిన్న పిల్లల నుంచి పెద్ద ఏజ్ వాళ్ళ వరకు కూడా, అబ్బాయిలను తేడా లేదు, అమ్మాయిలను తేడా లేదు, ఆడ మగ ఎవరైనా యూజ్ చేయొచ్చు అనమాట. చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది, మీరు అబ్జర్వ్ చేయండి. సో ఇంకపోతే ఈ వీడియో విషయానికి వచ్చినట్టయితే, నేను ఇన్ని రోజుల తర్వాత అన్నీ చూడాలంటే చూడలేదన్నమాట. సో ప్రమోషనల్ వీడియోస్ చూడంగానే అనిపించింది, మళ్ళీ రేకుల షెడ్కి సరిపడా సంపాదన మనకు రావాలి కదా. సో రేకులనే కాదు, ఇంట్లో ఏదన్నా వస్తువు కొన్నా ఆ వస్తువు మనం సంపాదించేదాకా కంటి మీద నిద్రుండదు. ప్రమోషనల్ వీడియోస్ వస్తూనే ఉంటాయి, మనం ఆగమన్నమాట. అసలు మన దారేంది రహదారి, అస్సలు ఎక్కడికి మనం అటు తలకాయ తిప్పి చూసేది లేదు, ఇటు తలకాయ తిప్పి చూసేది లేదు. మనల్ని నమ్ముకొని వెనకొచ్చేవాడు మునిగిపోయినా మనకి నష్టమే లేదు, మనం వెనక్కి కూడా తిరిగి చూడం. సో అలాంటి రహదారి అనమాట మనది. మరి మీరెవరు నా జోలికి రాకుండా ఉంటే నా రహదారిలో నేను వెళ్తాను, మీరెవరు నా జోలికి వచ్చినా నో అనమాట. నా కింద ఉంటుంది కదా భజన బ్యాచ్, వాళ్ళు మిమ్మల్ని తగిలేసుకుంటారు, వాళ్ళు చక్కగా వాదన పెట్టుకుంటారు, అన్ని ఛానళ్ళలోకి దూకుతారు, వాళ్ళే అరుస్తారు, వాళ్ళకే కంఠశోష. నాకేంది, నా పని నేను చేసుకుంటా, నా పని నేను చూసుకుంటా. ఏదో సినిమాలో డైలాగ్ లాగా నేనేదో నా పాటికి నేను మాడిపోయిన మసాలా దోశ తింటుంటే మీరు చెప్పకుండా చూపించకుండా అన్నట్టుగా ఉంటుందన్నమాట ఒకళ్ళ బిహేవియర్ అనేది. సో అదనమాట. మీరందరూ కూడా మీరు అనవసరంగా ప్రమోషనల్ వీడియోస్ చూడడం వల్ల, 10 మంది ఇది మంచని చెప్తే అదే మంచని మీరు స్టెప్ తీసుకోవడం వల్ల ఉపయోగం లేదు. మీ సొంతంగా మీరు ఆలోచించుకొని డెసిషన్స్ తీసుకోండి, అప్పుడే మీకు కరెక్ట్ వేలో వెళ్తారు.
సో ఇదండి నేను చెప్పాలనుకున్నది. అయితే చాలా రోజులు అన్నట్టు అనిపిస్తుంది నాకు కూడా మీ అందరితో మాట్లాడి. సో అందుకని నేను వీడియో అయితే చేశాను. మీ అందరికీ నచ్చే ఉంటుంది. ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ కూడా కొట్టేయండి. అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.